హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోరర్ మిస్టర్ చెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. సో ఈరోజు మీ ముందుకి ఒక మంచి సరికొత్త ఎక్స్ప్లోరింగ్ వీడియోతో అయితే రాబోతున్నాను. ప్రస్తుతం నేను యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే ఉన్నాను. ఇక్కడ ఏంటి అంత స్పెషాలిటీ అంటే, మీరు ప్రస్తుతం ఇప్పటి వరకు ఎన్నో గుడులు చూసుండొచ్చు. ఆ గుళ్ళల్లో రకరకాల దేవుళ్ళని అయితే మీరు దర్శించుకోవచ్చు. దాదాపు మనం ఈ లొకేషన్కి రావడానికి 70 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి వచ్చాం. సో పూర్తిగా వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ లొకేషన్కి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగిందనమాట. అంత ప్రత్యేకమైన స్థలం ఇది. ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. ఇక్కడ ఉన్న శివలింగానికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే, ఈ శివలింగం 3 నదుల నుంచి వచ్చే మూసీ రివర్, ఏదైతే మూసీ రివర్ ఉంటుందో ఆ మూసీ రివర్ యొక్క మధ్యలో అయితే ఈ శివలింగం ఉంటుంది. ఈ శివలింగాన్ని ఎందుకు అక్కడ పెట్టారు అంటే, ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది పూర్తిగా మనం అయితే ఈ వీడియోలో చెప్పుకుందాము. ఆ శివలింగాన్ని మీకు అయితే చూపిస్తాను. ప్రస్తుతం మనమైతే శివలింగం యొక్క దగ్గరలోనే ఉన్నామన్నమాట. సో ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే చూపిస్తాను. చూడండి, పచ్చటి పొలాల మధ్యలో మనకైతే ఈ శివలింగం ఉంది. మీకు అక్కడ కనిపించే షెడ్ కనిపిస్తుంది కదా, ఎత్తిపోతల పథకం అనమాట. సో ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. మీరు చూస్తే ఈరోజు చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా లొకేషన్ అయితే. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడే ఇప్పుడిప్పుడే తెలంగాణలో మాన్సూన్ కల్టివేషన్ అయితే స్టార్ట్ చేశారు. చూడండి చుట్టుపక్కల ఎంతో అద్భుతంగా పొలాలు అయితే ఉన్నాయి. ఈ పొలాల మధ్యలో ఒక చిన్న రివర్ అయితే ఉంటుంది, అంటే ఒక నదీ ప్రవాహం అయితే ఉంటుంది. ఆ నదీ ప్రవాహంలోనే మనకు ఈ శివయ్య అయితే శివలింగం అయితే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళాక మీకు లొకేషన్ అయితే చూపిస్తా. ప్రస్తుతం మనమైతే లొకేషన్కి అయితే చేరుకున్నాము. మీకు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ లొకేషన్లోనే మనకైతే శివలింగం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం అయితే అక్కడికి చేరుకుందాం. అక్కడికి చేరుకునే లోపల మీకు నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న లొకేషన్ చూపిస్తాను. తర్వాత ఇక్కడ ఎందుకు శివలింగం అనేది ప్రతిష్ఠించారు అనేది మీకైతే ఒకసారి చెప్తాను. అంతేకాదు, ఈ శివయ్యకి ఇక్కడున్న శివలింగానికి మరొక ప్రత్యేకత అయితే ఉంది. అది ఏంటి అంటే, ఇక్కడ కనిపించే ఈ నది ప్రవాహం ఏదైతే ఉందో, ఇక్కడ కలిసే 3 నదులు స్తంభం అంత హైట్ వచ్చిన నీళ్లు కూడా శివయ్య మీద అయితే పడవన్నమాట. అంత ప్రత్యేకత. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే శివయ్య ప్రతిష్ఠించిన శివలింగం ఉందో, ఈ శివలింగాన్ని అంటే ఆలింగనం చేసుకుంటే మన 2 చేతులు కలిస్తే ఇక్కడైతే మరుసటి రోజే చనిపోతారనే ఒక వినికిడి కూడా ఉందన్నమాట. సో మీకైతే ఈ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ కనిపిస్తుంది కదా, ఇదే మనం ఉన్న ఆ లొకేషను. బ్యాక్గ్రౌండ్లో చూపిస్తాను. ఇది మొత్తం మూసీ రివర్. 3 నదులు కలిసి ప్రవహిస్తాయన్నమాట ఇక్కడ. అందుకే ఈ నదులు ఇక్కడ కనిపించేది మీకు లొకేషన్. ప్రస్తుతం అయితే ఈ లొకేషన్లో ఇంతవరకు కూడా, అంటే గత 5 సంవత్సరాలకి ముందు ఎలాంటి డెవలప్మెంట్ అయితే ప్రజెంట్ లేదు అప్పుడైతే. కానీ ఇప్పుడైతే డెవలప్మెంట్ కొంచెం జరుగుతూ ఉంది. మీకు అక్కడ కనిపిస్తున్న షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ షెడ్ కూడా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆ షెడ్ ఉంది, అన్నీ ఉన్నాయి అయితే ఇక్కడ. సో మీరు అక్కడ దూరంగా చూస్తే మనకు ఒక గుడి కూడా కనిపిస్తుంది. అక్కడ వచ్చేసి ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక శివలింగం కనిపిస్తుంది చూడండి. ఇదే శివలింగం కనిపిస్తుంది కదా, దీన్ని సంగం శివలింగం అని పిలుస్తారు. ప్రస్తుతం మీరైతే చూడొచ్చు, ఇదే 3 నదులు కలిసి ప్రవహించే మూసీ రివర్ అన్నమాట. ఈ మూసీ నదిలో 3 నదులు కలిసి ప్రవహిస్తాయి. మీకు చూపిస్తాను ఇప్పుడు. అక్కడ మీరు చూస్తే కొన్ని వాటర్ అయితే కిందకి ఇలా మూసీ నదిలో కలుస్తున్నాయి. అక్కడి నుంచి ఒక నది ప్రవాహం అయితే ఉంటుంది, దాన్ని చిన్న ఏరు అని పిలుస్తారు. తర్వాత అలానే ఇంకా మీరు చూస్తే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా నదులు అనమాట. ఈ నదులన్నీ కలిసి దీన్ని సంగం అని పిలుస్తారనమాట. అంటే 3 నదుల యొక్క కలయిక సంగం అని పిలుస్తారు. ఇక్కడ మనకైతే మీకు కనిపించే అక్కడ చూస్తున్నారు కదా షెడ్ కనిపిస్తుందా, ఆ షెడ్ దగ్గరే మనకు శివలింగం అయితే ఉంటుంది. మనం ఆ శివలింగం దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలి. ఒకప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మొత్తం ఎలాంటి రోడ్డు సదుపాయం కూడా ఉండేది కాదు, కానీ ఇప్పుడైతే కొత్తగా రోడ్డు ప్రవాహం అయితే పెట్టారు. దాంతోపాటు అక్కడ మీకు కొన్ని లైట్స్ కూడా అరేంజ్ చేశారనమాట. లోపలికి వెళ్ళడానికి రాత్రి పూట కూడా మీరు సురక్షితంగా అయితే లోపలికి అయితే వెళ్ళొచ్చు. లేకపోతే మీరు ఇలా ఈ నది ప్రవాహంలో దిగి నడుచుకుంటా వెళ్ళాలి. అది చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే ఇక్కడ కాలు జారి కింద పడవచ్చు, లోపల పాములు ఉండొచ్చు, ఇలాంటి చాలా డేంజరస్ అనమాట. కానీ ప్రస్తుతం అయితే మీకు డైరెక్ట్గా ఏదైతే శివలింగం ఉంటుందో అక్కడికే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇటు చూడండి వాటర్ ఎంత వెళ్తున్నాయో ఫాస్ట్గా. మధ్యలో కూడా మీకు ఒక శివలింగం కనిపిస్తుంది. అక్కడ చూడండి ఓం అని సింబల్ రాస్తుందా, అక్కడ కూడా మీకు ఇలాంటి విగ్రహాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ అంతేకాదు, ఈ బ్రిడ్జికి ఈ పైన, అంటే ఇటు పైన మనకు శివలింగం అయితే ఉంది. కింద
కర్మకాండలు అయితే నిర్వహిస్తున్నారనమాట. ఎవరైతే చనిపోయి స్వర్గస్థులు అవుతారో వాళ్ళకి కింద అయితే కర్మకాండలు కూడా జరిపిస్తున్నారు. అంతేకాదు ఈ బ్రిడ్జ్ పైన పక్కనే మీకైతే పెద్దమ్మ తల్లి దేవాలయం కూడా ఉంటుంది. దాని కొంచెం పైకి మనకైతే ఒక శివలింగం, పెద్ద శివలింగం టెంపుల్ కూడా ఉంటుంది, కనిపిస్తుంది మీకు. సో ఇది ఈ చుట్టుపక్కల ఉన్న ఈ లొకేషను చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఈ లొకేషన్ అయితే నాకైతే. కానీ ఎలాంటి డెవలప్మెంట్ అయితే కనిపించలేదు. ఇక్కడ ఈ లొకేషన్కే రేవంత్ రెడ్డి మన తెలంగాణ సీఎం అయితే రావడం జరిగింది. ఆ గుడి దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. సో అలా వెళ్ళి అక్కడ శివలింగాన్ని హద్దుకోవడం కూడా జరిగిందనమాట. మన తెలంగాణ సీఎం వచ్చేసి రేవంత్ రెడ్డి గారు. ఇలానే ఇక్కడ ఈ శివలింగం ఈ చుట్టుపక్కల చాలా వరకు ఫేమస్. కానీ చాలామందికి ఈ శివలింగం ఎలా ఉంటుంది అని కూడా తెలియదు. ఈ బ్రిడ్జ్ పైన కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి. మీరు గమనిస్తే ఈ వస్తువులు దేవుడి ఫోటోలు మరియు అంతేకాదు కొన్ని కత్తులు, దానితో పాటు చెక్కలు, పాదుకలు అని రకరకాల శివలింగాలు, అలాగే నందీశ్వరుడు ఇలా అన్నీ ఇక్కడ వదిలేశారు. ఇక్కడ వదలడానికి గల కారణం ఏంటి అంటే మీరు చూస్తున్నారు కదా, ఈ ముందుకు ఇలా వెళ్తే మనకు అక్కడ శివలింగం అయితే ఉంటుంది. అక్కడికి నడుచుకుంటా వెళ్ళలేక కొన్ని ఫొటోస్ కానీ ఇంట్లో కొన్ని ఫొటోస్, పగిలిపోయిన ఫొటోస్ అన్నీ కూడా ఇలా ఇక్కడ పెట్టేస్తారు. సో మీరు చూస్తున్నారా, మీకు ఇలా కనిపిస్తున్నాయా? ఇక్కడ ఎన్నో ఫోటోలు, శివయ్య విగ్రహాలు ఇలాంటివి చాలా అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, అమ్మవారి ఫోటో కూడా ఉంది కదా. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడడానికి ఈ లొకేషన్ అయితే నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అసలు మామూలుగా నిజంగా అయితే ఈ నది లోపల దిగి నడుచుకుంటూ వెళ్తే చాలా అడ్వెంచర్గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రోడ్ వేయడం వలన అందరూ ఈజీగా వెళ్ళిపోవచ్చు అక్కడికి. సో దానివల్ల అందరికీ ఈజీ యాక్సెస్ అనేది దొరికిందనమాట. సో నాకైతే ఈ లొకేషన్ బీభత్సంగా నచ్చింది. అక్కడ మీకు కనిపిస్తున్న కొంతమంది ఉన్నారు కదా ప్రజలు, వాళ్ళైతే వాళ్ళ పితృదేవతలకి లేకపోతే చనిపోయి స్వర్గస్థులైన వాళ్ళకి కర్మకాండలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ లొకేషన్ అయితే మామూలుగా లేదు. అసలు ఎందుకు ఇక్కడ శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించడానికి గల మెయిన్ కారణం ఏంటి అనేది కూడా మనమైతే తెలుసుకుందాం. అసలు ఎందుకు ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించారు, ఎందుకు ఈ శివలింగానికి ఎలాంటి గుడి కానీ ఎలాంటి ప్రత్యేకమైన పూజలు కానీ నిర్వహించట్లేదు. మామూలుగా శివలింగాలు అంటే మనకు ఎక్కడుంటాయి, శివలింగాలు గుళ్ళో ఉంటాయి, లేకపోతే కొండ మీద ప్రతిష్ఠిస్తారు. అలాంటి రకరకాల చోట్ల మనకైతే శివలింగాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడున్న శివలింగం 3 నదుల మధ్యలో కనిపిస్తుంది. ఈ 3 నదుల మధ్యలో ప్రతిష్ఠించడానికి గల అసలు కారణం ఏంటి అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లు ఈ నదీ ప్రవాహాల వల్ల ఈ ఊర్లు అయితే మునిగిపోయి కొంతమంది ప్రజలు చనిపోవడం కానీ పశువులు కానీ అవన్నీ కొట్టుకొని పోవడం కానీ ఇలాంటివన్నీ జరిగేవి. దానిని నిర్మూలించడం కోసం ఇక్కడ ఎవరైతే మునులు ఋషులు తపస్సులు చేస్తున్నారో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈ నదీ ప్రవాహం నుంచి ముప్పు పొంచి ఉన్న ఈ విలేజెస్ ఏదైతే ఉన్నాయో ఈ విలేజెస్ నుంచి ప్రజల్ని కాపాడడం కోసం ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించేటప్పుడు వాళ్ళు పూజలు మరియు తపస్సు చేసి ఇక్కడైతే శివలింగాన్ని ప్రతిష్ఠించారు. స్వయంగా ఇక్కడ ఉన్న శివలింగం శివయ్య ప్రత్యక్షమయ్యి నన్ను ఇక్కడ ఈ 3 నదుల మధ్యలో ఇక్కడ ప్రతిష్ఠిస్తే మీకు నేనున్నంత కాలం ఎలాంటి ముప్పు ఈ ఊర్లకి ఎలాంటి ముప్పు రాకుండా చూసుకుంటానని చెప్పడంతో ఇక్కడ ప్రతిష్ఠించారు. అంతేకాదు ఈ శివలింగం ఏదైతే ఉందో ఈ శివలింగం తాటి చెట్టు అంత ఎత్తు నీళ్లు వచ్చినా కూడా ఈ శివలింగం చుట్టూ ఒక సుడిగుండం లాగా ఫామ్ అయ్యేసి అక్కడ శివలింగాన్ని తప్ప మిగతా అన్ని దగ్గరలో నీరు అయితే ప్రవహిస్తుందన్నమాట. అంటే శివయ్య తప్ప మిగతా అందరూ కూడా ఇక్కడ మిగతా మొత్తం ప్లేస్ కూడా నీటితో నిండిపోతుంది. అందుకే ఈ శివయ్యకి చాలా ప్రత్యేకత. అంతేకాదు ఈ శివయ్యని కౌగిలించుకొని ఆలింగనం చేసుకుంటే వాళ్ళు చనిపోయి స్వర్గానికైతే చేరుకుంటారని ఒక వినికిడైతే ఉందన్నమాట. సో లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు దగ్గరికి వెళ్ళేసి శివలింగాన్ని చూపిస్తాను. సో తప్పకుండా కంప్లీట్గా వీడియో చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మొత్తం అయితే నేను లోపలికైతే వచ్చాను. లోపలికి రాగానే మీకు ఇక్కడ లొకేషన్ చూడండి, ఎంత నీళ్లు ఎంత ఉధృతంగా ఇక్కడ ప్రవహిస్తున్నాయో. ఇంతటి ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో నుంచి మునులు ఋషులు వాళ్ళు ఇక్కడికి చేరుకొని మరీ ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారంటే ఎంతో ప్రత్యేకమైన శివలింగం అని చెప్పుకోవచ్చు. మనకు మామూలుగా శివలింగం అనేది గుడిలో ఉంటుంది, చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఉన్న ఈ శివలింగానికి మరీ ఇంత ఎందుకు ప్రత్యేకత అంటే ఈ శివలింగం చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలని ఈ శివలింగం అయితే కాపాడుతుందన్నమాట.
ఇక్కడ కనిపించే అన్ని నదుల నుంచి వచ్చే 3 నదుల నుంచి కలయికైన వచ్చే నీరు మొత్తం కూడా ఈ ఊర్ల మీద పడి ఈ ఊర్లో ఉన్న జనాలు కానీ పశువులు కానీ అన్నీ చనిపోతూ ఉన్నప్పుడు ఇక్కడ ఋషులు మునులు తపస్సులు చేసి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అందుకే ఈ శివలింగానికి ఎంత ప్రత్యేకత ఉంటుంది. ఈ శివలింగం దగ్గర కర్మకాండాలు చేస్తున్నారంటేనే మీరే చెప్పుకోవచ్చు ఎంత ప్రత్యేకమైన శివలింగమో. ఈ 3 నదులు కలయడం వలన నీరు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అంతేకాదు ఇక్కడ ఈ శివలింగము మధ్యలో ఒక చిన్నపాటి గుడి లాంటి ఆకారం కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ గుడి మొత్తం ఈ నది యొక్క ప్రవాహానికి కొట్టుకొని పోయింది. కానీ శివలింగానికి చిన్న మచ్చ కూడా పడలేదు. ఇంతటి మోస్ట్ ఫేమస్ ఉన్న ఈ శివలింగం ఇది. అందుకే మనమైతే ఈరోజు ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి రావడం జరిగింది. అంతేకాదు చాలా వరకు ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది అండ్ దీనికి ఇలాంటి ప్రత్యేకత ఉంటుంది అని చెప్పేసి చాలా వరకు ఎవరికీ తెలియదు. సో వాళ్ళందరి కోసం మనమైతే ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో తప్పకుండా మీరు కూడా ఈ శివలింగాన్ని దర్శించడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లొకేషను. మీరు మొత్తం ఈ లొకేషన్ చూస్తే తప్పకుండా అస్సలు మీరు ఈ లొకేషన్ని విడిచిపెట్టరు. చుట్టుపక్కల కొండలు పొలాలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లొకేషన్ అయితే నాకైతే చాలా నచ్చిందనమాట. మనము శివలింగం దగ్గరలోనే ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు శివలింగాన్ని చూపిస్తాను. ఒక్కసారి ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాను. మనము శివలింగం సమీపంలోనే ఉన్నాము. కానీ ఇక్కడ మీకు కొన్ని చూపిస్తాను. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూస్తే బండలు కానీ లోపల నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చూస్తే ఇక్కడ ఈ శివలింగం కోసం వేసిన గుడి కూడా ఎంత దారుణంగా కొట్టుకుని ఎంత దూరం వచ్చిందో మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే మీకు గుడి కొంచెం దూరంలో అయితే ఉంటుంది దీనికి. ఇక్కడ మీరు చూడండి ఆ షెడ్కి పక్కనే గుడి అయితే ఉంటుంది అన్నమాట. అక్కడ ఉంటుంది. కానీ అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే గుడి పైన ఉంటుంది కదా, గుడి పైన ఒక స్లాబ్ లాగా ఉంటుంది కదా, అది ఇక్కడ వరకు కొట్టుకొని వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఎంత ఉధృతంగా ఈ నదులు ప్రవహిస్తాయో. వీటి ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం ఇక్కడ మునులు ఋషులు అంతేకాకుండా ఈ గ్రామ ప్రజలు ఈ 3 ఊళ్ళకి సంబంధించిన ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ శివలింగానికి పూజిస్తారు. అందుకే ఈ శివలింగం ఎంత ప్రత్యేకమైన శివలింగం అన్నమాట. సో చాలా అంటే చాలా. అంతకుముందు నేను ఇప్పుడు ఏదైతే లొకేషన్లో నిలబడి ఉన్నానో ఇలా అయితే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. ఇలా అయితే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ డైరెక్ట్గా ఇప్పుడు రోడ్డు ఉండడం వలన అందరూ కూడా రోడ్ మీదకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. రోడ్ పైనుంచే వెళ్ళేసి శివలింగాన్ని దర్శించుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అది లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ రాళ్ళు చాలా జారుతాయి. సో చూసుకొని వెళ్ళాలి. నేనైతే ఆల్మోస్ట్ వెళ్తున్నాను శివలింగం దగ్గరికి. ఇవన్నీ కూడా నదీ ప్రవాహాలే కనిపిస్తుంది కదా మీకు. ఇవి మొత్తం నదీ ప్రవాహాలే. దాదాపు చేరుకున్నాం. అక్కడ కొంతమంది భక్తులు శివలింగం దగ్గర అయితే ఉన్నారు. మీకు చూస్తే కనిపిస్తుంది. సో వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పక్షులు అవన్నీ కూడా చేపలు తినడం వలన వాసన వస్తుంది. మొత్తం ఈ చుట్టుపక్కల అంటే ఈ నదిలో మొత్తము మట్టి తోలేశారు. మట్టి తోలడం వలన ఈ లోపలైతే ఆ శివలింగం దగ్గరికి అయితే యాక్సెస్ ఈజీగా ఉంది. సో చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లొకేషను. ఈ నదిలో నడుచుకుంటూ వచ్చి శివలింగాన్ని దర్శించుకునే వాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా శివలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. సో మీకైతే నదీ ప్రవాహాలని చూపిస్తానని చెప్పాను కదా. సో చూడండి అక్కడి నుంచి వాటర్ ఎంత ఉధృతంగా వస్తుందో. ఇంకొంచెం మనం పైకి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా బాగా కనిపిస్తుంది. నేను ప్రస్తుతం నది మధ్యలో అయితే ఉన్నాను. ఇక్కడ ఈ గోడ కూడా కట్టడం జరిగింది. ఈ గోడ ఎందుకు కట్టారు అంటే వాటర్ మొత్తం ఒకేసారి రాకుండా ఈ వాటర్ని అయితే అవతల ఉన్న వాటర్ని అయితే ఈ గోడ అయితే కొంచెం ఆపుతుంది. సో దానివల్ల ఒకేసారి నీళ్లు కిందకైతే వెళ్ళిపోకుండా ఉంటాయి. సో మనం అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి వాళ్ళు నిలబడి ఉన్నారు కదా, అక్కడే మనకైతే శివలింగం అయితే ఉంది. రైట్, భక్తులు అయితే దర్శించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సో మనం అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి ఇదే వాటరు. ఇవన్నీ కొంత వాటర్ చూడండి. మొత్తం పైన మీకు కనిపించేదంతా నదే. మీరు చూస్తున్నది నదిలో నుంచి వచ్చే చిన్నపాటి కాలువలు. సో దాంట్లో నుంచి అన్ని నీళ్ళు వస్తున్నాయంటే మరి నది వస్తే ఎంత వాటర్ బయటికి వస్తుందో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ వాటర్ నుంచి ఇక్కడ ఉన్న ప్రజలకి ముప్పు ఉండడం వలన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు.
చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషను. సో మనమైతే శివలింగం దగ్గరికి వెళ్దాము. మీకు కనిపిస్తుంది కదా, ఇదే శివలింగం. ఇక్కడ నీళ్ళు కోసం కూడా డ్రమ్ములు అయితే పెట్టారు. ఇదే శివలింగం. మనం శివలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, నంది శివలింగం. సో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ. చూడండి ఎంత పెద్ద శివలింగమో. ఇదే శివలింగం. ఈ శివలింగంని ప్రతిష్ఠించారు 3 నదుల మధ్యలో. చూడండి చాలా పెద్ద శివలింగం, చాలా హైట్ కూడా ఉంటుంది. మీకు ఇది దాదాపు నడుము యొక్క హైట్ ఉంటుంది. చాలా చాలా పెద్ద శివలింగం ఇది. మీకు చూస్తే ఓం నమః శివాయ. సో ఇంత పెద్ద శివలింగం దాదాపుగా ప్రతిష్ఠించడం, చేతులతో ప్రతిష్ఠించడం అయితే అసాధ్యమే. ఈ శివలింగం ఎన్నో నదులు, ఎన్ని ఫ్లడ్స్ కానీ వాటన్నిటికీ తప్పించుకొని ఇక్కడైతే ఈ శివలింగం ఇంతవరకు కూడా నీరైతే వస్తుందన్నమాట. ఇంతవరకు అయితే నీరైతే వస్తుంది. దీనిపైన నీరు ప్రవహిస్తే ప్రళయం తప్పదు అని చెప్పి అంటుంటారు. అంటే కలియుగం అంతమైపోతుంది అని అంటుంటారు. సో అంతే, దాదాపుగా దీనికంటే ఎత్తు, దీనిపైన ప్రవహిస్తే నీరు తప్పకుండా అయితే కలియుగం అంతమైపోతుంది. అండ్ ఇక్కడ ఈ మొత్తం అంతా ప్రపంచం అయితే అంతమైపోతుందని చెప్తుంటారు అనమాట. ఈ శివలింగాన్ని గట్టిగా హత్తుకొని మన 2 చేతుల్ని గట్టిగా కలిస్తే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత స్వర్గానికైతే చేరుకుంటాడని చెప్తూ ఉంటారు. సో అదే ఈ శివలింగం. ఈ శివలింగాన్ని రేవంత్ రెడ్డి వచ్చేసి దీన్ని అయితే ఆలింగనం చేసుకున్న తర్వాత మీకు ఇది ఎంత ఫేమస్ అయిందో మీకు అందరికీ తెలుసు. అంతేకాదు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికైతే వస్తారు. అంత ప్రత్యేకమైన శివలింగం ఇది. చెప్పండి దాని గురించి, శివలింగం గురించి చెప్పండి. ఇది ఎక్కడెక్కడ వచ్చింది, ఎందుకు ఇట్లా వచ్చింది ఇక్కడికి? అదే ఎన్ని తరాల నుంచో ఉంది. స్లాబ్ కూడా అది ఏరు వచ్చినప్పుడు మొత్తం అంతా పోయింది. సో ప్రస్తుతం మనమైతే శివలింగం దగ్గరికి అయితే ఉన్నాం. శివలింగంకి మనము ఇక్కడ పక్కనే మనము రాగి చెంబుతో అభిషేకం కూడా చేయొచ్చు. ఇక్కడున్న ఏట్లో నీళ్ళు అయితే ఉన్నాయో ఈ నీళ్ళతోనే మనం అభిషేకం కూడా చేయొచ్చు అనమాట. ఓం నమః శివాయ. ఈ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఈ శివలింగాన్ని మనము భీమలింగం అని కూడా పిలుస్తారు. అంటే ఇది భీముడు ఎంతైతే బలంగా లావుగా అయితే ఉంటాడో ఈ శివలింగం కూడా అంతే లావుగా అంతే బలంగా అయితే ఉంటుంది. అందుకోసమే దీన్ని భీమలింగం అని పిలుస్తారు. ఈ భీమలింగాన్ని, అంటే ఈ లింగాన్ని ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ నుంచి జరిపి ఇంకొక దగ్గరికి ఎక్కడికైనా పెట్టాలి అని అనుకుంటే దీన్ని కదిలిస్తే ఈ శివలింగము ఇంత లావు, ఇంతకంటే ఇంత బరువు, ఇంతకంటే ఇంత భారీ ఆకారంగా పెరగడం తప్ప దీన్ని అయితే కదల్చడం అనేది చాలా కష్టం. అంతేకాదు ఈ శివలింగాన్ని పట్టుకున్నప్పుడు మన చేతుల కలయిక, మరి మనం కౌగిలించుకున్నప్పుడు చేతులు 2 కలిస్తే ఈ శివలింగం పట్టుకున్న వ్యక్తి చనిపోయి స్వర్గానికైతే చేరుకుంటాడు అని మాత్రం చెప్తారు. అండ్ ఈ శివలింగం కంటే హైట్ కంటే నీళ్ళు వస్తే ఈ శివలింగం అయితే ఇది ప్రళయానికి గల కారణం. ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లు మొత్తం కూడా మునిగిపోతాయని చెప్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఈ శివలింగాన్ని మనమైతే పట్టుకొని చూద్దాం. పట్టుకుంటే ఇది మనకు ఎంతవరకు అందుతుందో మీకు తెలుస్తుంది. ఓం నమః శివాయ. ఈ శివలింగాన్ని పట్టుకుంటాను. చూడండి, ఈ శివలింగాన్ని పట్టుకున్నప్పుడు నా చేతులు 2 కలవట్లేదు. అంత పెద్ద శివలింగం ఇది. అలా కలవకపోతే, కలిస్తే మాత్రం అతనైతే చనిపోయి స్వర్గానికి అయితే చేరుకుంటారని చెప్తుంటారు. అదే ఇట్లానా? దగ్గర కూర్చోవాలా? దగ్గర కూర్చొని పట్టుకోవాలి. ఇట్లా కూర్చొని ఇట్లా పట్టుకుంటే అది మనకు అందితే ఆ 2 చేతులు కలిస్తే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా జానడు ఉంది. సో అట్లా మనమైతే శివలింగాన్ని హత్తుకోవాలి. ఇలా ఇది ఇంతవరకు ఎవరు కూడా పట్టుకున్నట్టు చరిత్ర లేదు. మీరు కూర్చోండి, అందుకోండి, అందుకోండి, మీరు అందుకోండి. చూడండి, ఇక్కడ ఆ తాతగారు అయితే అందుకుంటున్నారు. ఈ చేతులు అసలు ఎవరు ఇంతవరకు దీన్ని అయితే హద్దుకున్నప్పుడు కలుసుకోలేదు.
అలా కలుసుకో అని ఖచ్చితంగా కొంచెం అయితే మీరు అది చూస్తున్నారు కదా, కొంచెం అయితే అక్కడ గ్యాప్ అయితే ఉంది. సో అదనమాట ఆ గ్యాప్ ఉంది, జానడ్ అయితే గ్యాప్ ఉంది. ఇవి రెండు కలిస్తే అలా కలిస్తే కలవకూడదని, కలిస్తే వాళ్ళు చనిపోయి స్వర్గానికి వెళ్తారని చెప్పుకుంటారు. గ్యాప్ ఉంది, జానడ్ ఉంది, జానడ్ ఉంది. అదే ఈ భీమలింగం యొక్క ప్రత్యేకత. ఇది ఎన్ని అడుగులు ఎత్తుంది తాత? ఇది ఎన్ని అడుగులు ఎత్తుంది? ఒక 4 అడుగులు పైన ఎత్తు ఉంటుంది. ఇది మొత్తం మునగదు, ఎంత పైకి వచ్చినా కూడా ఇదైతే మునగదు. ఈ చుట్టుపక్కల మొత్తం మునిగిపోతుంది, కానీ ఇది మాత్రం మునగదు. ఈ ఏరు మొత్తం పొంగినా కూడా ఇది ఈ పైన మాత్రం కొంచెం అయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాబట్టి. అవును, ఇంత పెద్ద శివలింగాన్ని కొట్టడం అనేది అసాధ్యం, అది చాలా. అవును, అవును. ఇంత పెద్ద శివలింగం ఎన్నో తరాల నుంచి ఇక్కడే ఉందన్నమాట. దీన్ని ఇంతవరకు ఎవరు కదపలేదు, జరపలేదు. ఒకవేళ దీన్ని కదపాలి, దీన్ని తీయాలి అని అనుకుంటే ఈ శివలింగం ఇంతకింత పెరిగి పెద్దదైతే తప్ప దీన్ని మనం కదిపే ఛాన్సే లేదనమాట. అంత మహిమగల శివలింగం అంటారు. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు. ముందు కూడా ఇంకా చాలా గొప్పగా దీనికైతే జాతరలు కూడా జరిపిస్తారనమాట ఇక్కడైతే. ఇక్కడికి రేవంత్ రెడ్డి సీఎం కూడా ఇక్కడికి రావడం జరిగింది అనమాట. వచ్చి దీన్ని ఇట్లానే మనలాగా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు కలవలేదన్నమాట, చేతులు ఎవరికి కలవు మామూలుగా అయితే. అలా కలిస్తే వాళ్ళకి చాలా ప్రమాదం అయితే ఉంటుందని చెప్తూ ఉంటారనమాట. అదొక వినికిడి ఇక్కడ. సో ఇది ఈ చుట్టుపక్కల ఇది మొత్తం ఇక్కడ 3 నదులు కలుస్తాయా? పైన 2 నదులు, ఇక్కడ ఒక నది, మొత్తం 3 నదులు కలిపి ఇక్కడ నీళ్ళైతే ప్రవహిస్తాయి అన్నమాట, ఇంత పెద్ద నదుల మీద. సో మళ్ళీ అది ఈ శివలింగం యొక్క ప్రత్యేకత. ఇక్కడ కాదు, ఇక్కడ పక్కనే మన భీమలింగం పక్కనే గంగమ్మ, గౌరమ్మ విగ్రహాలు కూడా చెక్కారనమాట. ఇది ఇక్కడ ఈ మునులు కానీ ఋషులు కానీ వాళ్ళు తపస్సు చేసుకున్నప్పుడు వాళ్ళకు ఇక్కడ దేవతలకి ఫస్ట్ దర్శనం చేసుకునేవాళ్ళు అనమాట, అందుకోసమే. సో ఇది మనం ఎంతో దూరం కష్టపడి మరి ఇంత దూరం వచ్చి మీకు ఒక మంచి లొకేషన్ అయితే చూపించాను, మంచి శివలింగాన్ని అయితే మీకు చూపిస్తున్నాను. మామూలుగా ఇలాంటి శివలింగం ఎక్కడా మీకు కనిపించదు. సో ఇది ఫస్ట్ టైం అనమాట శివలింగం ఇలా 2-3 నదుల మధ్యలో మనకి ఇలా శివలింగం అయితే దర్శనం ఇవ్వడం అనేది ఇదే ఇక్కడ ప్రత్యేకత. సో నాకైతే భీమలింగం చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. సో మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చునుంటే సో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మోర్ ఎక్స్ప్లోర్ వీడియోస్ కోసం సో సబ్స్క్రైబ్ మై ఛానల్ అనేది. అలానే మన ఛానల్లో మంచి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి, మనల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.